డాక్టర్ గారు ఉన్నారు. అసలు రేబీస్ అన్నది ఇస్ ఇట్ అ రియల్ ఇష్యూ అండి? ఈ రోజు భారతదేశంలో రేబీస్ కేసెస్ వస్తున్నాయా లేదా? కుక్కల నుంచి ఎన్ని వస్తున్నట్టు మనకు తెలుస్తోంది. రేబీస్ ఈస్ కాస్డ్ బై డాగ్స్ అండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ సచ్ ఏ డేంజరస్ వైరల్ ఇన్ఫెక్షన్. ఒకసారి కనుక అటాక్ అయింది అనుకోండి, దాన్ని ఇమీడియట్ కనుక సోప్ వాటర్ తో వాష్ చేస్తే ఓకే, ఇట్ కెన్ బి లిటిల్ కంట్రోల్. లేదంటే అది కనుక ఒకసారి స్ప్రెడ్ అయింది అనుకోండి, ఇట్ విల్ వెరీ డేంజరస్ యాక్చువల్లీ. ఇట్ లీడ్స్ టు మార్టాలిటీ. అదే చూస్తున్నాం కదండి. వెరీ వెరీ బ్యాడ్ కండిషన్ అండి. దీని వల్ల చాలా మంది చనిపోతున్నారు రేబీస్ వల్ల. అంటే ఇప్పుడు ఒక కుక్క ఎందుకు కరిసిద్ది అనేది ఇట్స్ ఇమ్మెటీరియల్ అండి. బికాస్ దానికి ఏం తెలియదు. దానికి ఆల్రెడీ రేబీస్ ఉండటం వల్ల, పర్టికులర్ ఈ స్ట్రే డాగ్స్ లో ఏంటంటే, రోడ్డు మీద ఉన్న డాగ్స్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ రేబీస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ రేబీస్ వల్ల కలిగే ఇరిటేషన్ వల్ల అది ఫాస్ట్ ఎవరు కనపడిన వెళ్ళి కట్ చేసిద్దండి. దానికంటూ కంట్రోల్ ఉండదు. అది చిన్నపిల్లలు పెద్దోడు దానికి ఏం తెలియదు. సో యాక్చువల్గా ఏంటంటే వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ రైట్ నౌ ఇస్ ద వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. స్ట్రే డాగ్స్ ని ఒక చోట పెట్టేసేయాలి, ఒక ఏరియాలో. అంటే గవర్నమెంట్ సుప్రీంకోర్టు కూడా ఏమని ఇచ్చిందంటే, ఒక 10 acres ల్యాండ్ తీసుకొని స్ట్రే డాగ్స్ అన్ని అక్కడ పెట్టేసేయండి ఒక చోట. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ మెటీరియల్, అంటే ఇప్పుడు ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే అక్కడ డైరెక్ట్ స్పాన్సర్ చేసేయండి. వాళ్ళు మీకు జంతు ప్రేమ ఉంటే అక్కడ చూపించండి మీరు వెళ్ళి. అవును, అంతే కదా, అక్కడ చూపెట్టండి. మీరు స్పాన్సర్ చేయాలంటే అక్కడ చేయండి. మీరు ఫుడ్ అక్కడ ఇవ్వండి, వాటికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వండి, రేబీస్ వ్యాక్సిన్ ఎవ్రీ. మీకు అన్ని ఒక చోట ఉన్నాయి అనుకోండి, మీకు ఈజీ అయింది వ్యాక్సినేషన్ ఇవ్వడానికి కూడా వాటికి. సో వాటి వల్ల ఎవరికి హాని ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఒక చోటే మీరు ఫుడ్ కానీ వాటర్ కానీ అన్ని ప్రొవైడ్ చేయొచ్చు మీరు. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతోన్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి.